ఏపీలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ముద్రగడ కుమారుడు గిరిబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ లేదా జనసేనలో చేరే అవకాశం ఉందని చెప్పారు. వైసీపీలోకి వెళ్లేందుకు ముద్రగడ ఆసక్తి చూపట్లేదని, ఇద్దరం పోటీ చేయడానికే ఆసక్తిగా ఉన్నామని తెలిపారు. కాకినాడ పార్లమెంట్, ప్రతిపాడు, పిఠాపురం పోటీలో ఆసక్తి ఉందని, అన్నింటికి సిద్ధపడి గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నామని చెప్పారు. త్వరలోనే నిర్ణయం ఉంటుందని తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కాకినాడ నుంచి సతీష్ అందిస్తారు. సతీష్, ఝాన్సీ రాణి, కాకినాడ జిల్లాలో రాజకీయ పరిణామాలు రోజుకు ఒక మార్పు అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇప్పటి వరకు కూడా మొన్నటి వరకు కూడా అధికార వైసీపీ పార్టీకి సానుభూతి పరులుగా ఉన్నారని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి. దీనికి సంబంధించి అధికార పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉందని కూడా వార్తలు అయితే వినిపించాయి. దీనికి ఇప్పుడు కనుక మనం చూసుకుంటే కనుక జనసేన పార్టీ కానీ టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉందని చెప్పి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తనయుడు గిరి కూడా చిట్చాట్లో మాట్లాడిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఖచ్చితంగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఈ ఎన్నికల్లో అయితే మొత్తం ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీలోని బరిలో కూడా ఉంటామని చెప్తున్నారు. ఆ బరిలో కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి కానీ ప్రతిపాడు, పిఠాపురం ఈ 3 స్థానాల్లో ఒక స్థానం నుంచి ఖచ్చితంగా నేను నా తండ్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇద్దరం కూడా బరిలో ఉండే అవకాశం ఉందని అని కూడా తెలపడం కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా వీళ్ళిద్దరూ కూడా ఇద్దరిలో ఎవరు పోటీ చేస్తారు, ఎవరు బరిలో ఉంటారు అనే అంశంపై పూర్తి స్థాయిలో ఇంకా క్లారిటీ అయితే మాత్రం రానుంది. ఆ దిశగానే పూర్తిగా ఈ 3 స్థానాలకు సంబంధించి గ్రౌండ్ వర్క్ కూడా చేస్తున్నట్టయితే మాత్రం గిరి తెలపడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా మనం చూసుకుంటే కనుక నిన్న ఈరోజు రాజకీయ పరిణామాలు కనుక చూసుకుంటే కనుక నిన్న జనసేన నేతలు అయితే మాత్రం ముద్రగడ పద్మనాభాన్ని కలవడం జరిగింది. ఈ రోజు టీడీపీ నేత జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కూడా ముద్రగడ పద్మనాభాన్ని అయితే కలవడం జరిగింది. ఇందులో రాజకీయ కోణం లేదన్నప్పటికీ కూడా వాళ్ళిద్దరూ కలిస్తే కనుక ఖచ్చితంగా రాజకీయాలు అయితే మాట్లాడుకుంటారు. అయితే ఒక పక్కన జనసేన నేత అధినేత పవన్ కళ్యాణ్ అయితే మాత్రం కాపులు ఎవరైనా సరే కాపులు పెద్దలు ద్వేషించినప్పటికీ కూడా వాటిని నేను దీవెనలుగానే తీసుకుంటాను. కాపులు పెద్దలు ఎవరైనా సరే రావడానికి సిద్ధంగా ఉండొచ్చు. ఎవరు వచ్చినా సరే జనసేన పార్టీ వాకిలి ఎప్పుడు తెరిచే ఉంటుందని చెప్పి ఓ బహిరంగ లేఖ కూడా రాశారు. అదేవిధంగా లోపాయకరంగా ముద్రగడ పద్మనాభం కూడా పవన్ కళ్యాణ్ కూడా ఒక లేఖ రాసినట్టయితే మాత్రం తెలుస్తుంది. అంటే ముద్రగడ పద్మనాభానికి ఇటు జనసేన నేత పవన్ కళ్యాణ్కి మధ్య అంటే ఇద్దరి మధ్యన కూడా సఖ్యత అయితే మాత్రం కుదిరే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇటు తాడేపల్లిగూడెంకి సంబంధించిన బోలిశెట్టి శ్రీనివాస్ అయితే మాత్రం మధ్య సఖ్యత కుదిర్చే ప్రయత్నాలు అయితే మాత్రం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. నిన్న భేటీలో సుమారుగా గంట సేపు భేటీ అనంతరం ఒక సీల్డ్ కవర్ కూడా ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ కూడా రాసినట్లు కూడా తెలుస్తుంది. అదే దాంతోపాటు ఈరోజు టీడీపీ జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కూడా కలవడం జరిగింది. కలిసినప్పుడు అంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించి పెద్దలుగా ఉన్న ముద్రగడ పద్మనాభం కనుక ఇటు జనసేన పార్టీ కావచ్చు లేకపోతే టీడీపీ పార్టీ కావచ్చు ఏ పార్టీలోకి వచ్చినా సరే మేము పూర్తి స్థాయిలో ఆహ్వానిస్తాము. మేము 2 పార్టీల్లోనే పొత్తులో ఉన్న నేపథ్యంలో ఏ పార్టీ నుంచి పోటీ చేయడం సరే మా సామాజిక వర్గానికి సంబంధించిన పెద్దలను మేము గౌరవిస్తామని కూడా నెహ్రూ కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ముద్రగడ పద్మనాభం అయితే మాత్రం ప్రత్యక్ష రాజకీయాల్లో దాదాపుగా ఖరారు అయిపోయినట్టయితే మాత్రం తెలుస్తుంది. ముందు వరకు కూడా అధికార వైసీపీ పార్టీ నుంచి బరిలోకి దిగే అవకాశం ఉందని చెప్పి ఊహాగానాలు వినిపించినప్పటికీ ఇటు పత్తిపాడు స్థానం కావచ్చు లేకపోతే పిఠాపురం స్థానం కావచ్చు 2 స్థానాల్లోనే అధికార వైసీపీ పార్టీ అయితే మాత్రం అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో ఖచ్చితంగా జనసేన పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. అటు పిఠాపురం నుంచి పోటీ చేస్తారా, ఇటు పత్తిపాడు నుంచి పోటీ చేస్తారా అనే అంశం మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కూడా నెలకొంది. అయితే గిరి చెప్పిన మాటలు మాత్రం ఖచ్చితంగా ఈసారి ఎన్నికల బరిలో అయితే మాత్రం నేను కానీ నా తండ్రి కానీ ఇద్దరం కూడా ఉండేందుకు సిద్ధమవుతున్నాము. ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే అంశంపై ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం కూడా ఉందని కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి అంటే కాకినాడ పార్లమెంట్ స్థానం కానీ పిఠాపురం కానీ పత్తిపాడు కానీ ఈ 3 స్థానాలకు సంబంధించి గ్రౌండ్ వర్క్ కూడా పూర్తి స్థాయిలో చేసుకున్నామని కూడా చెప్పిన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఝాన్సీ రాణి, అలాగే సతీష్, ఎప్పట్లోగా వీరు ఏ పార్టీలోకి వెళ్తారు, అలాగే ఏ పార్టీ నుంచి బరిలో ఉంటారు అనేది ఒక అనౌన్స్మెంట్ ఎప్పట్లోగా వచ్చే అవకాశం ఉంది? అయితే ఇప్పటి వరకు కనుక మనం చూసుకుంటే కనుక అధికార పార్టీ నుంచి అయితే మాత్రం వచ్చేందుకు ముద్రగడ పద్మనాభం అంతగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అందువల్ల అయితే టీడీపీ లేకపోతే
జనసేన పార్టీలోనే ఉండేందుకైతే మాత్రం ఎక్కువ అవకాశాలు అయితే మాత్రం కనిపిస్తున్నాయి. అది ఏ పార్టీ నుంచి అంటే ఈ రెండు పార్టీల్లో ఏ పార్టీ నుంచి ఏ స్థానం నుంచి ఎక్కడి నుంచి బరిలో దిగే అవకాశం అనే పరిస్థితి అయితే మాత్రం మరో 4 రోజులు అంటే పండగ సమయం పండగ పూర్తి అయిపోయిన నేపథ్యంలో ఖచ్చితంగా మరో 4 నుంచి 5 రోజుల సమయంలో ఎవరికి క్లారిటీ అయితే మాత్రం వచ్చే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ముద్రగడ పద్మనాభం అయితే మాత్రం ప్రత్యక్ష రాజకీయాల్లో ఈసారి ఎన్నికల బరిలో అయితే మాత్రం ఉండబోతున్నారు. అది పత్తిపాటి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా, లేకపోతే పిఠాపురం నుంచి పోటీ చేస్తారా, లేకపోతే కాకినాడ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. అది కూడా జనసేనకి అయితే మాత్రం ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. జనసేన లేకపోతే టీడీపీ ఈ రెండు పార్టీల నుంచి ఒక పార్టీ నుంచి అయితే మాత్రం ఖచ్చితంగా బరిలో ఉండే అవకాశం ఉందని చెప్పి ముద్రగడ పద్మనాభం తనయుడు గిరి కూడా ఒక క్లారిటీ అయితే మాత్రం ఇచ్చారు. ఏదేమైనప్పటికీ ఒక నిర్ణయం అయితే మాత్రం తీసుకుంటారు. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రకటించే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు జనసేన అని. రైట్, థ్యాంక్ యూ సతీష్.